హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి చిన్ను బ్లాగ్స్. బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ? దసరా హాలిడేస్లో మా పిల్లలు చేసిన సరదాలన్నీ వీడియో పెడుతున్నానండి. మర్రి చెట్టు దగ్గర ఆగాము. ఇక్కడ ఊరికి వెళ్తుంటే మర్రి ఊడలు ఉంటాయి కదా, ఉయ్యాలు ఊగుతామంటేను ఇక్కడ దిగాము. ఇదిగోండి మర్రి చెట్టు కింద ఆడుతున్నారు పిల్లలు. అలానే ఊర్లో వెళ్ళాక కందిపప్పు మనం రెడీమేడ్గా చూస్తాం కదండి, కొన్న పప్పు. ఇది ఎలా రెడీ అవుతుంది అలా అని కాపాడితేను ప్రాక్టికల్గా చూస్తా అంటే ఒక పాతకాలంలో ఇలా చేసేవాళ్ళం అని చెప్పి ఇసురాయి ఉంటుంది కదా, ఆ పప్పు ప్రాసెస్ అంతా చూస్తుందన్నమాట. తను కొన్ని ట్రయల్ వేసిందనమాట, ఎలా చేయాలి పప్పు ఎలా వస్తుంది అని చెప్పేసి. తనే దాంట్లో ఇసురాయిలో వేసుకొని ఇసురుకొని ఇదిగోండి చెరుగుతుంది, నేను చేస్తా అని చెప్పేసి. సగం వస్తుంది కదా ఇట్లా పలుకుల్లాగా అవుతుంది విసిరిన తర్వాత. దానిపైన ఇంకా కొంచెం పొట్టుంటుంది కదా, తిరిగిన తర్వాత రోట్లో వేసి రోకలతో ఇట్లా ఏమంటారండి దంచుతారు. దంచితే దానిపైన ఉన్న కొంచెం ఇంకా ఉన్న పొట్టంతా పోతుంది. అప్పట్లో అలా చేసేవాళ్ళు కదా. పాతకాలంలో మనకి మిల్లులు అవి లేనప్పుడు అలానే కదా పప్పు చేసుకుంది. చెప్తేను పాపకి ఎలా చేస్తారో నేను చూస్తా అని చెప్పేసి తను చేస్తుందనమాట. సరదాగా అలా చేసిందండి. మీరు కూడా చూస్తారని చెప్పేసి నేను వీడియో తీశాను. ఇదిగో పప్పు దంచిన తర్వాత చాట్లోకి వేసుకొని చెరిగితే పొట్టంతా పోతుంది. ఇంకా దాంట్లో కొన్ని కందిపప్పు అనమాట చేసేది. అది దంచి ఇస్తున్నప్పటికీ ఇంకా కొన్ని మిక్స్ అవుతాయి దాంట్లో. పొట్టు అంతా చెరిగిన తర్వాత ఇలా చాటుతో ఇలా అంటారండి. అవి అన్నీ అంటారు, పప్పు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇలా వచ్చేస్తాయి. అవైతే నాకు చేయడం రాదు, మా అమ్మ చేస్తుంది. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అన్నీ చేయించుకుంటుంది అనమాట, ఇలా చేస్తారు ఏంటి అని. ఇదిగోండి ఈ గుండ్లు కందులు అన్నీ దాంట్లో ఇట్లా వచ్చేస్తాయి. అవన్నీ తీసేసాక మిగతాదంతా పప్పు ఉంటుందన్నమాట. ఇంకెక్కడైనా పొట్టు కూడా ఉంటే అలా తీసేసుకున్నా ఓకే, తీయకపోయినా పర్లేదు. ఇదిగోండి పప్పు రెడీ అయిపోయింది, మా పాప చేసిన పప్పు. ఇంకా ఊర్లో కోళ్ళు వాళ్ళకి సరదాగా అనిపించిందండి బాగా. హాలిడేస్లో వాళ్ళు చూసినాయి అని చెప్పేసి వీడియోస్ తీశారు. కోళ్ళు, గేదెలు, దూడ పాలు తాగుతుందని చెప్పేసి వాళ్ళకి తీయాలనిపించిందంట. పిల్లలు వీడియో తీశారు. ఇదిగోండి కోడి పుంజు గేదె దగ్గర గడ్డిలో కోళ్ళు తింటున్నాయన్నమాట, గింజలు వేరుకొని. దూడ మంచి పాలు తాగుతుంది హ్యాపీగా. ఇదిగోండి వాళ్ళ తాత దగ్గర పాలు తీస్తుంటే మా బాబు నేను తీస్తా అని చెప్పి తను కూడా తీస్తున్నాడు పాలు. అదేం అనట్లేదు చూడండి, వాడు తీస్తే సైలెంట్గా ఉండిపోయింది. డైలీ గొడవ చేస్తాడు, నేను తీస్తాను. ఆ టైంకి ఏమో లేవడు, నేను తీస్తా అంటాడు. ఆ రోజు ఎర్లీగా లేచి నేనే తీస్తా పాలు, నేనే తీస్తాను తీసాడు. ఇదిగోండి ఇదిగోండి పాలు, చిక్కటి పాలు. టీ ఎంత బాగుంటుంది. ఇదిగోండి టీ పెట్టాను ఫ్రెష్, ఇప్పుడే పితికిన పాలతో. అప్పటికే నేను డికాషన్ పెట్టాను. ఇదిగోండి పాలు తీసుకొచ్చాను అక్కడి నుంచి, పోసాను. ఇదిగోండి టీ రెడీ, తీసుకోండి ఫ్రెండ్స్. బాగుందండి.